చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు 1181 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక బాధిత కుటుంబం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. అయితే ఆయనపై నమోదు చేసినటువంటి కేసులన్నీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. ఈ కేసు కింద సదరు వ్యక్తికి 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బిఎన్ఎస్ 118(1) కింద ఏడాది నుంచి 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. అల్లు అర్జున్ చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు 1181 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక బాధిత కుటుంబం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. అయితే ఆయనపై నమోదు చేసినటువంటి కేసులన్నీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. ఈ కేసు కింద సదరు వ్యక్తికి 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బిఎన్ఎస్ 118(1) కింద ఏడాది నుంచి 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు 1181 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక బాధిత కుటుంబం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. అయితే ఆయనపై నమోదు చేసినటువంటి కేసులన్నీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. ఈ కేసు కింద సదరు వ్యక్తికి 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బిఎన్ఎస్ 118(1) కింద ఏడాది నుంచి 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం కూడా ఉంది.